जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये। अरुणकिरणजालैरञ्चिताशावकाशा विधृतजपपटीका पुस्तकाभीतिहस्ता इतरकरवराढ्या फुल्लकल्हारसंस्था निवसतु हृदि बाला नित्यकल्याणशीला। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీ బాలామహాత్రిపుర సుందర్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గా మహాదేవికి వివిధ అలంకారముల్లో అర్చించేటువంటి క్రమంలో ఈ రోజున బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అర్చిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి జ్ఞానాధిదేవత, సాధకుని అనుగ్రహించి సంపూర్ణ జ్ఞానవంతుని చేసి బ్రహ్మ విద్యను ప్రసాదించే బాలా త్రిపుర సుందరి రూపంగా అమ్మవారిని చూసి జ్ఞానాన్ని పొందుదాం. జంభిని, జృంభిణి అనే నామాల గురించి చెప్పుకుంటున్నాం. ఇవి శత్రు స్తంభన శక్తులు, శత్రువుల యొక్క వీరత్వాన్ని అణచివేసేటువంటి శక్తులు అనే అర్థంతో పాటు రోగాలను అణచివేసే శక్తులు, అదేవిధంగా అధర్మాన్ని అణచివేసేటువంటి సారస్వత శక్తులు, మంత్రశక్తులు అనే అర్థాన్ని కూడా గ్రహించాలి. అయితే జంభిని, జృంభిణి అనే రెండు నామాల ద్వారా అమ్మవారి యొక్క ఒక దివ్యమూర్తి కనబడుతున్నది. అలా నామాల్లో కొన్ని మంత్రదేవతా రహస్యాలు ఉంటాయి. ఈ రెండు నామాల్లో ఉన్నటువంటి శక్తి ఎవరయ్యా అంటే ఐంద్రీ శక్తి చెప్పబడుతున్నది. ఇంద్రుడు జంభాసుర సంహారకుడు. అంతేకాదు ఈ జృంభ శబ్దంతో ఒక మంత్రం దేవీ భాగవతంలో కనబడుతున్నది. అసృజంస్తే మహాసత్వా జృంభికాం వృత్రనాశినీం అన్నారు. ఇక్కడ వృత్రనాశిని అనే శక్తి జృంభిక అని. జృంభిని అంటే వృత్రాసుర సంహారము చేసినటువంటి శక్తి అని అర్థం. వృత్రాసురుని సంహరించింది ఇంద్రుడు. వేదం ప్రకారంగా ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క శక్తి ఐంద్రి, ఇంద్రాణి అని చెప్పబడుతుంది. ఆ తల్లి ఇంద్రాక్షి అని కూడా చెప్పబడుతున్నది. మంత్రశాస్త్రంలో రోగాలు పోవాలంటే ఇంద్రాక్షి మంత్రాన్ని జపం చేయమని చెప్తారు. ఇంద్రాక్షి మంత్రము ఎలాంటి రోగాలనైనా నశింపజేస్తుంది. ఆ ఇంద్రాక్షి మంత్ర సంకేతములు, రహస్యములే ఈ జంభిని, జృంభిణి, జంభకారిణి, గణకారిక, శరణి, చక్రికానంతా సర్వవ్యాధి చికిత్సకి అనే నామాలు గుత్తిలో ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక తర్వాత జృంభకారిణి అనేటువంటి నామం ఉన్నది, 507వ నామం. ఇది నమస్కారంలో శ్రీ జృంభకారిణ్యై నమః. ఈ జృంభకారిణి అనేటువంటి విషయానికి అర్థం మునిపే చెప్పుకున్న జృంభ అంటే ఆవులింత అని ఒక అర్థము, జృంభ అంటే వికసనము, వికసించుట, తెరచుకొనుట అని అర్థం. ఇంకా చెప్పాలంటే నోరు తెరచుకోవడం అనే దాన్ని కూడా జృంభము అని అంటారు ఇక్కడ. అలాగే తెరచుకునేలా చేసే శక్తి పేరు జృంభిణి. జృంభకారిణి తెరచుకునేలా చేసే శక్తి. ఇది తెలుగులో అర్థం చెప్పుకున్నాం. మన లోపల ప్రాణశక్తిగా ఉన్న అమ్మవారే ఈ జృంభకారిణిగా అవయవాలని వికసింపజేస్తున్నది. ఇది కూడా ఐంద్రీ శక్తి యొక్క రహస్యాన్ని చెప్తున్నది. ఆ ఐంద్రీ ఇంద్రాణి శక్తి తర్వాత నామంలో గణకారిక అని చెప్పబడుతున్నది. జృంభకారిణ్యై నమః నమస్కరించిన తర్వాత శ్రీ గణకారికాయై నమః అని 508వ నామాన్ని చెప్పుకోబోతున్నాం. గణములను కలిగించున్నది. దీనికి కూడా ఇంద్రపరంగా అర్థం చెప్పాలంటే సమస్త దేవతా గణములకు నియామకుడై వాళ్ళని నడిపించేవాడు ఇంద్రుడు. అందుకే ఇంద్రుని అధీనంలోనే దేవత అందరూ ఉంటున్నారు. ఇంద్ర రూపమైనటువంటి శక్తి ఇందిరాదేవి. ఆ తల్లి గణకారిక. సమస్త దేవగణములను కలిగించి నడిపించే శక్తి గనక గణకారిక. అంతేకాదు ఈ లోకమంతా గణములతో ఉన్నది. ప్రధానముగా దేవగణం, అసురగణం, మనుష్యగణం, పశుగణం, పక్షిగణం, వీటితో ఉన్నది ప్రపంచం. ఇంకా క్రిమిగణం మొదలైనవి చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇలాగ వివిధములైన గణములను కలిగించేటటువంటి సృష్టికారక శక్తి గణకారిక అని చెప్పబడుతున్నది. గణకారికకి మంత్రపరంగా మరొక అర్థంలో గకారం జ్ఞానవాచకం, నకారం నిర్వాణవాచకం అని శాస్త్రం ఇస్తున్న నిర్వచనం. గకారము గొప్పదైన జ్ఞానాన్ని చెప్తున్నది, నకారము ఆనందాన్ని చెప్తున్నది. కానీ గా న అంటే జ్ఞానము, ఆనందము. ఈ జ్ఞానానందాన్ని కలిగించే శక్తి గణకారిక. జ్ఞానమిచ్చేది, ఆనందాన్ని కలిగించేది గణకారిక. కనుక ఇంద్రియ గణములను నడిపేటటువంటి ఆరోగ్యకర శక్తి గణకారిక అని చెప్పబడుతుంది. 509వ నామం శరణి. ఇది ఒక చిత్రమైనటువంటి శబ్దము. శరణి నమస్కారంలో శ్రీ శరణ్యై నమః అని చెప్పబడుతున్నది. శరణి అంటే దిక్కైన తల్లి.
ఎప్పుడు కూడా ఆ తల్లే అందరికీ దిక్కు, ఆశ్రయము. అందుకు రక్షించేటువంటి శక్తి కనుక ఆ రక్షక శక్తి అని చెప్పడం శరణి. ఎందుకంటే ఆరోగ్యం కలిగించడం అంటే రక్షించడమేగా. ఐంద్రియ శక్తి లోకరక్షణ కోసం ఉన్నటువంటి శక్తి. అలాంటి ఐంద్రియ శక్తి మనకు ఆరోగ్యకరంగా రక్షిస్తున్నది కనుక శరణి అని చెప్పబడుతున్నది. 510వ నామం చక్రిక. ఇది నమస్కారంలో శ్రీ చక్రికాయై నమః. ఇక్కడ చక్రిక అంటే ఈ చక్రికా నామం గతంలో కూడా చెప్పుకున్నాం. అదే అర్థాన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కాలచక్ర విశ్వచక్ర రూపముతో ఉన్నది. అలాగే దేహ చక్రమునందంతటా వ్యాపించునే దేహం కూడా ఒక చక్రమే. దీనిలో కూడా నిరంతరం ఈ దేహంలో ఈ ప్రాణ వ్యవస్థ, సప్తధాతు వ్యవస్థ నిరంతరం ఒక చక్రక్రమంలో వెళుతూ ఉంటుంది. పడుకోవడం, లేవడం ఇదంతా చక్రమే. ఈ చక్ర రూపంలో దేహమునందు వ్యాపించింది చక్రిక అని చెప్పవచ్చు. చక్రికాయై నమః నమస్కరించే నామంలో చక్రాయుధము ధరించినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని లక్ష్మీ అష్టకంలో మనకున్నది కనుక శంఖచక్రాదులు ధరించింది ఆ తల్లి. అందుకు చక్రిక అంటే చక్రమును ధరించినటువంటి తల్లి. మనం ఈ నవరాత్రుల్లో పూజించే దుర్గా, మహాలక్ష్మి వీళ్ళందరూ చక్రాయుధంతోనే ఉన్నారు. అందుకే చక్రికాయై నమః అని ఆ తల్లిని ఆరాధిస్తూ ఉన్నాం. 511వ నామం అనంత. ఇది నమస్కారంలో శ్రీ అనంతాయై నమః. అంతము లేని తల్లి అనంత అంటే అమ్మవారికి చివర అనేది లేదు. ఆవిడికి ఆది లేదు, చివర లేదు. ఆవిడ అనంత స్వరూపిణి, శాశ్వత రూపిణి. ఇదొక అర్థం. అమ్మవారికి ముగింపు లేదు. ఆవిడ ఎప్పుడూ ఉన్న తల్లి, పరిపూర్ణురాలు. అందుకు అనంతాయే నమః. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. చిత్రం ఏంటంటే అనంతనామం ఇందులో చెప్పడంలో ఉద్దేశం రోగహరణమైన భగవన్నామాల్లో అనంతనామం ఒకటి, అచ్యుత అనంత గోవింద అని. అందులో అనంతనామం మధ్యలో ఉన్నది. ఆ అనంతనామం ఇక్కడ ఆరోగ్యకరమైన అమ్మనామాల్లో కూర్చడం కూడా మహర్షులు చేసిన ఒక అద్భుతమైన ఔచిత్యం. అందుకు అనంత, అనంత రూపిణి, సర్వవ్యాధి చికిత్సకి. తర్వాత నామం ఇది అనంతాయే నమః అని 511వ నామంలో నమస్కారం చేసుకుని 512వ నామంలో సర్వవ్యాధి చికిత్సక్యై నమః ఇది అర్థం. ఇక్కడ విశేషంగా సర్వవ్యాధుల్ని చికిత్స చేసే తల్లి అని. సరిగ్గా లలితా శాస్త్రంలో సర్వవ్యాధి ప్రశమని అనే మాట వచ్చినది. అంటే అన్ని వ్యాధులను తొలగించే తల్లి అని అర్థం. అదే మాట ఇక్కడ సర్వవ్యాధి చికిత్సకి, అన్ని వ్యాధులను చికిత్స చేసేటువంటి వైద్య రూపిణి అని అర్థం. అసలు వైద్యుడు సాక్షాత్ భగవద్రూపమే. అందులో వైద్యో నారాయణో హరిహి అంటారు. ఇక వేదంలో ఒక చోట సరస్వతి వాచా భిషజ అని ఒక మాట ఉన్నది. అంటే సరస్వతీదేవి వాగ్రూపిణి, వైద్యురాలు అని అర్థం. కనుకనే మంత్రము ద్వారా రోగాల్ని నయము చేయుట అనేటువంటి విశేషం శాస్త్రంలో కనబడుతున్నది. అందుకు గొప్ప ఔషధం ఏంటయ్యా అంటే మంత్రమే. మంత్రం అంటే వాగ్రూపమేగా. అందుకు వాగ్రూపమైన సరస్వతి వైద్యురాలు అని చెప్పినప్పుడు మంత్రమునందున్న రోగహరణ శక్తి అది. అందుకు జృంభిణి నామం కానీ, దానికి ముందు చెప్పినటువంటి సర్వదీపిక మొదలైన వేదపరమైన వాగ్రూపము కానీ ఇవన్నీ ఒక్కసారి మేళనం చేస్తే మంత్రరూపముగా ఉంటూ ఆ మంత్రశక్తి ద్వారా అనేక బాధాకర శక్తుల్ని అణచివేసేటువంటి రోగహరణ శక్తి రూపిణైన మంత్రశక్తి అయిన మహాలక్ష్మి సర్వవ్యాధి చికిత్సకి. మొత్తంగా జంభిని నామం నుంచి సర్వవ్యాధి చికిత్స వరకు ఉన్నటువంటి దివ్య నామాల వరుసలో ఉన్న రోగహరణ మంత్రశక్తి రూపమైన మహాలక్ష్మికి నమస్కారం చేసుకుని తర్వాతి నామములు దేవకీ దేవ సంకాశ వారిధి కరుణాకర శర్వరీ సర్వ సంపన్న సర్వపాప ప్రభంజని. దేవకి ఈ నామం చాలా విశేషమైనది. 513వ నామం. ఇది నమస్కారంలో శ్రీ దేవక్ష్యై నమః అని. అయితే దేవకి అనగానే మనకి వెంటనే కృష్ణ పరమాత్మ గుర్తొస్తాడు. దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మ యొక్క తల్లి పేరు దేవకి, తండ్రి పేరు వసుదేవుడు. అందుకు వసుదేవుని యొక్క పత్ని దేవకీదేవి. ఆ దేవకీదేవి ఈ లక్ష్మీదేవి రెండు ఒకటేనా? ఇది ప్రశ్న. లక్ష్మీ సహస్రనామాలు దేవకీదేవి వచ్చిన తర్వాత వచ్చాయి, అంతకు ముందున్నాయా? సనత్కుమారుడు, శ్రీ సూక్తము ఏనాటి నుంచో ఉన్నాయి. కనుక దేవకీ నామం దేవకీ దేవి కంటే ముందే ఉంది. ఆ నామం ముందే ఉంది కనుక ఆ తల్లికి ఆ పేరు పెట్టారు. ఇది తెలుసుకోవాల్సింది. అందులో దేవకి అంటే మహాలక్ష్మి అనే అర్థము. ఇదే శాస్త్రంలో చెప్పబడుతున్నది. అంతేకాదు దీనిలో మరొక అద్భుతమైన విషయం ఉన్నది. దాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.